గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు అంటే ఇంతకాలం గ్యాప్ ఎందుకు ఇచ్చారంటే వాంటెడ్ గా కాదండి. నేను ఎప్పుడు మొన్న ప్రెస్ మీట్ లో కూడా అదే చెప్పాను. నేను వాంటెడ్ గా ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి కానీ మీడియాకి ముందు నేను చేయను అని ఏ రోజు చెప్పలేదు. కొంతమందికి అదే వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయిపోయారు. కనిపించక నేను సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్ గా ఉండను నేను. నో ట్విట్టర్, నో ఫేస్బుక్. ఇప్పుడే చెప్పేస్తున్నా, నేను ట్విట్టర్లో లేను, ఫేస్బుక్ లో లేను. ఓన్లీ వాట్సాప్ ఒకటి యూజ్ చేస్తాను. అంతే, ఫేక్ పెట్టేసుకుంటున్నారు, అందుకని చెప్తున్నా. నాది కాదు అది అకౌంట్స్. ఉసిరి సినిమా మీ కంబ్యాక్ ఫిల్మ్ అన్నట్టేనా ఇది? కంబ్యాక్ అనే అనాలండి, కంబ్యాక్ అని. ఎందుకంటే నాకు పాప అని ఒక ఆడపిల్ల 10 years తర్వాత పాప పుట్టింది. తను కేరింగే నాకు టైం లేదు చేయటానికి. నౌ షీఈ్ 11 years old. తను స్కూల్ వరకు ఉంటే చాలు ఎవరైనా. సో షీఈ్ తన పనులు తను చేసుకునే స్టేజ్ లో ఉంది పాప. సో ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై కెరియర్. ఇన్ని రోజులు అంటే ఫ్యామిలీకి టైం కేటాయించడం గురించి, పాప పాలన చూసుకోవడం గురించి గ్యాప్ ఇచ్చారా? అవునండి. సరే, ఇప్పుడు పర్ఫెక్ట్ గా అన్ని సినిమాలు ఒప్పుకుంటారా? అంటే ఇప్పుడు మీరు సినిమాలతో బిజీ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? నేను బిజీ అవ్వాలి అని కంబ్యాక్ కాదండి. బికాజ్ నన్ను ఎక్కడ ఏ మాల్స్ లో కలిసినా జనరల్ గా కామన్ గా వెళ్తున్నాను కదా మాల్స్ కి. నన్ను ఇష్టపడే వాళ్ళు నన్ను అడిగి ఫస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నామని. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ఫర్ దెమ్ ఐఎమ్ బ్యాక్. ఈ గ్యాప్ లో మీరు సినిమాలను మిస్ అయ్యారా? కొన్ని సినిమాలు చూసినప్పుడు మిస్ అయ్యాను అనిపించింది. నాట్ ఎవ్రీ మూవీ. బట్ ఏంటంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాను కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు టేక్ అ బ్రేక్. నాకు ఫ్యామిలీ లైఫ్, ఫ్యామిలీ, హస్బెండ్, పిల్లలు, ఆ లైఫ్ నాకు చాలా ఇష్టం. సో అందుకని ఐ జస్ట్ టుక్ అ స్మాల్ బ్రేక్. నాట్ స్మాల్, హ్యూజ్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ని ఫస్ట్ టైం తెర మీద చూసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అది నా కూతురు అడగాలి. యాక్చువల్ గా నేను ఇక్కడ వచ్చింది కూడా నా పాప కోసం. ఏదంటే తెలుగులో మాట్లాడాలి. ఈ సినిమాలో చూశారు కదా, ఎలా అనిపించింది క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్? Evil. Evil. Why? No, how you feel that your mom is there on the screen? అది చెప్పు. You being on the screen is okay, but your character is evil. Okay. మీకు క్యారెక్టర్ నచ్చలేదా? Nachale. Why? This only character. This is not me, Nana. I know, that's why I hate that character. Okay. Oh, I know. ఆ క్యారెక్టర్ నచ్చలేదు అందుకే అంట. Okay. అంటే నువ్వు ఎలాంటి క్యారెక్టర్లు చూడాలనుకుంటున్నావు అమ్మని? Is good mother? Less evil. Okay. Less evil. Less evil. Okay. ఇంకేంటంటే ఈ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు రాశి గారు కంబ్యాక్ ఇచ్చారు అని చెప్పడం ముఖ్య ఉద్దేశం అనుకుంటున్నాను. కంబ్యాక్ ఇచ్చారు అంటే నేను తీసుకున్నానే కానీ నాకు మూవీస్ రాకుండా, ఆఫర్స్ లేకుండా వస్తూనే ఉండేవండి. టైం కుదరక కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని అవుట్డోర్స్ చెప్పడం వల్ల నన్ను వదిలి అస్సలు ఉండదు నా కూతురు. అవుట్డోర్ వెళ్తే తనకు అసలు నిద్ర పట్టదు. అవన్నీ మైండ్ లో పెట్టుకుని చేయలేదు. బట్ ఇది కంబ్యాక్ అనే చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇంత హ్యూజ్ క్యారెక్టర్ కదా, సినిమా త్రూ అవుట్ ద సినిమా ఐ విల్ బి దేర్ ఆన్ ద స్క్రీన్. సో అందుకని నాకు నచ్చే నేను చేశాను. అంటే ఎలాంటి క్యారెక్టర్లు మీరు కోరుకుంటున్నారు? అంటే మదర్ క్యారెక్టర్, వదిన క్యారెక్టర్, ఇప్పుడు ఎనీ క్యారెక్టర్. ఇప్పుడు ఇవాళ రేపు నేను ఇంత గ్యాప్ తీసుకుని నేను హీరోయిన్ గానే చేస్తానంటాం అది కరెక్ట్ కాదు, రాదు కూడా. సో ఇప్పుడు ఈ సినిమా మీరు చూసారు, సో ఒక ఇంపార్టెన్స్ ఉంది, కీ రోల్ నాది. సో అలాగే అంత కీ రోల్ కాకపోయినా ఒక 2 days 3 days వర్క్ ఉన్నా కూడా నాకు ఆ క్యారెక్టర్ కొంచెం ఇంపార్టెన్స్ ఉండాలి. సినిమాతో పాటు, స్టోరీతో పాటు నేను క్యారీ అవ్వాలి. అంటే ఈ సినిమా ట్రైలర్ చూస్తే మీరు అటు హీరోయిన్ ని చెంపదెబ్బ కొట్టడం, హీరోని చెంపదెబ్బ కొట్టడం, ఏంటి చెంపదెబ్బల వెనుక రహస్యం ఏంటి అసలు? ఎందుకు క్యారెక్టర్ కొట్టాలి మరి? అంత స్ట్రిక్ట్ మదర్ అంటే కూతురే ప్రాణంగా బతికే ఒక మదర్. ఆ అమ్మాయి కొంచెం నా కళ్ళకి అందగత్తే కదా నా కూతురు అనే ఫీలింగ్ ఉంటుంది. ప్రొటెక్ట్ చేయడానికి కొంచెం రఫ్ గా ఉంటుంది క్యారెక్టర్, అంతే కదా. నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇదేమన్నా? అది సినిమా చూసాక ఆడియన్స్ చెప్తారు. ఓకే. అంటే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ చాలా అంటే పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. తెలుగు సినిమా అంటే అందరూ సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వరకు అందరూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దీని పట్ల మీ స్పందన ఏంటి? ఐఎమ్ సో హ్యాపీ నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ గా, యాజ్ అ సినిమా ఇండస్ట్రీ పర్సన్ గా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఆఫ్ కోర్స్ సో ప్రౌడ్ ఆల్సో. ఎలా అనిపిస్తుంది అంటే మళ్ళీ కంబ్యాక్ ఇవ్వటం, తెలుగు సినిమా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి కదా, చాలా మంది హీరోయిన్లు వచ్చారు. ఇలా అంటే ఈ మార్పు ఎలా అనిపించింది? ఏ మార్పు అనిపించింది? కొత్త వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారని. నేను నంబర్ ఆఫ్ మీకు బ్రాంచెస్ లాగా ఇప్పుడు ఒక
ఒక బ్యాంక్ ఇక్కడ ఉంటే బ్రాంచెస్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, అలాగా నంబర్ ఆఫ్ మీకు టెక్నికల్ వైజ్ గా ఇప్పుడు చాలా ఫార్వర్డెడ్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా దే వాంటెడ్ న్యూ ఫేసెస్ అండ్ ఆల్సో దే ఆర్ ఎంకరేజింగ్ నౌ డేస్. ఐఎమ్ సో హ్యాపీ తెలుగు అమ్మాయిలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. లైక్ ఒక అమ్మాయి నేను గర్విడ్ లక్ష్మి అని ఒక సినిమా చేస్తున్నా, అమ్మాయి తెలుగు అమ్మాయి. ఓకే. సో ఐఎమ్ క్వైట్ బిజీ నౌ. తన డేట్స్ లేకే నాకు పోస్ట్పోన్ అవుతా వస్తుంది అనమాట. ఇంకా 2 days బ్యాలెన్స్ ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మా టైంలో ఇప్పుడు నేను రంభా మేమంతా తెలుగు వాళ్ళం. ఆ తర్వాత మా బ్యాచ్ తర్వాత చూసారంటే సౌత్ నార్త్ నుంచి సౌత్ నుంచి వచ్చినా కూడా మన తెలుగు అమ్మాయిలు అనేది చాలా తక్కువ. బట్ ఇప్పుడు దే ఆర్ కమింగ్ అవుట్ అండ్ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కూడా తెలుగు అమ్మాయిలకి రావాల్సిన గుర్తింపు, రావాల్సిన అవకాశాలు వస్తున్నాయి అనుకుంటున్నారు? వస్తున్నాయని నేను అనుకోవడం కాదండి, ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. మీకే తెలియాలి, మీడియా మీరే చెప్పాలి యాక్చువల్గా. అంటే ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు మెరుగైన అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను. అవును, మీరు అనుకుంటున్నారుగా, అదే అభిప్రాయం నాకు కూడా. అంటే ఇప్పుడు ఆ హీరోయిన్ల కంఫర్ట్స్ పెరిగిపోయినాయి, పారితోషికాలు పెరిగిపోయినాయి, వీటి పట్ల అంటే మీరు ఆ టైంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందండి, డిఫరెన్స్ ఏంటి? మాకు నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పానండి, ఏంటంటే అప్పుడు మా క్యారవన్స్ లేవు, కంఫర్ట్ లెవెల్స్ మాకు చాలా తక్కువ. ఇంకోటి ఏంటంటే నంబర్ ఆఫ్ మానిటర్స్ అంటే రిహార్సల్స్ చేసిన తర్వాత ఒకేసారి టేక్ వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే ఫిలిం అప్పుడు. ఇప్పుడు ఓన్లీ చిప్పే కదా. ఆ ఫిలిం మార్చాలి అంటే మాకు బాధేసేది, ప్రొడ్యూసర్ కష్టం మాకు తెలుసు. అందుకని నంబర్ ఆఫ్ రిహార్సల్స్ చేసి మాక్సిమం 1 or 2 takes లో ఓకే అయ్యేలాగా మేము చూసుకునేవాళ్ళం, మా కో స్టార్స్ మేమంతా. బట్ ఇప్పుడు ఏంటంటే లేదు, మన మానిటర్ని కూడా వాళ్ళు రికార్డ్ చేసేస్తున్నారు, వస్తే ఓకే అని చేసేద్దామని ఎవ్రీథింగ్ దే ఆర్ రికార్డింగ్ బెటర్మెంట్. సో అది టెక్నికల్ వైజ్ గా బాగా ఫార్వర్డెడ్ గానే ఉంది తెలుగు ఇండస్ట్రీ నాట్ తెలుగు, ద హోల్ ఇండస్ట్రీ. ఆ మధ్య మీరు ఒక ఫంక్షన్ లో మీరు శ్రీకాంత్ గారు కలిసి వచ్చినప్పుడు ఒక చిన్న వీడియో ఒకటి వైరల్ అయింది బాగా, మీరు చూసారా? అవునవును, చూసాను. శ్రీ నేను అడిగితే, నేను ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చి, రోషన్ తీసుకొచ్చి చూపించాడు నాకు అని చెప్పారు ఆయన. తెలుసు, వైరల్ అయింది. ఏంటంటే మీ అప్పటి హీరోలతో మళ్ళీ కలిసి నటించాలనే, అంటే ఏదో ఒక పాత్రలో వాళ్ళతో కలిసి నటించాల ఆలోచన ఏమన్నా ఉందా? నేను ఆలోచిస్తా వచ్చేస్తాయా చెప్పండి. నేను ప్రొడ్యూసర్ని కాదు, డైరెక్టర్ని కాదు. అఫ్ కోర్స్ ఉంటుంది, చాలా సంవత్సరాల తర్వాత మేము ఇద్దరం కలిసాం, అందుకే చాలా. ఎందుకంటే ఎవరికి ఫోన్ టచ్. అవునండి, అవును, ఇక్కడ కాదు, నన్ను చెన్నైలో కూడా అడుగుతున్నారు చాలా మంది, అంత వైరల్ అయింది యాక్చువల్గా. అంటే చాలా సంవత్సరాల తర్వాత కలిసాం కదా, ఆ ముచ్చట్లు పాత ముచ్చట్లు. అంటే మీరు గోకులంస్ లో సీత సినిమాలో పవన్ కళ్యాణ్ గారితో నటించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఎలా అనిపిస్తుంది? సో ప్రౌడ్, ఆఫ్ కోర్స్, ఎస్, సో హ్యాపీ దట్ హీస్ ఇంటూ పాలిటిక్స్ టు సర్వ్ ద పీపుల్ కదా. సో ఇట్స్ గుడ్ థింగ్, నో, ఐఎమ్ హ్యాపీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి రాశి గారు. మీరు మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకులు ఆకట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి. మీ మదర్ ఓల్డ్ మూవీస్ ఏమైనా చూసావా నువ్వు? చూడలే. ఏ వై నాట్? ఓకే, అంటే ఇంతకు ముందు మీ అమ్మ ఒక తెలుగు సినిమా ఫస్ట్, అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోయిన్. నీకు తెలుసా ఆ విషయం? అసలు మీ అమ్మ హీరోయిన్ అనే సంగతి తెలుసు. సినిమాలు అసలు పాత సినిమాలు ఏం చూసేదాన్ని కదా అమ్మ సినిమాలు? అసలు ఏ సినిమాలు చూడలేదు ఇప్పటివరకు? ఫస్ట్ మూవీ ఇది ఫస్ట్ మూవీయా ఉసురే? ఓకే, ఏంటి, ఎలా అనిపించింది అమ్మను స్క్రీన్ మీద చూసిన తర్వాత? హ్యాపీ. ఓకే, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా సినిమాల్లో? ఉంది. అవునా? ఓకే, చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం వస్తే చేస్తావా? నో. వై? ఇంట్రెస్ట్ ఉంది అంటున్నావు కదా సినిమాలో? నో, అమ్మ చూడడానికి ఇంట్రెస్ట్ ఉంది, చేయడానికి కాదు. ఓకే, అమ్మని చూడటానికి ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ లేదా?